అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇది ఒక పబ్లిక్ కి అట్లానే ఒక ఫైనాన్షియల్ అంటే బ్యాంకర్ కి అంటే కస్టమర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కి అట్లానే ల్యాండ్ ఓనర్ కి అందరిని అనుసంధానం చేసినటువంటి ఒక whatever ఇది ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ దీనికి నన్ను పిలవటం. ఇక్కడికి వచ్చిన తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా నాకు అర్థమైంది. మీ అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మన దగ్గర అందరూ కూడా ప్రతి వాడు కూడా రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, లేకపోతే ప్రాపర్టీ అక్వైర్ చేస్తూ ఉంటారు, అదే ఉంటారు. దాంతో పాటు చాలా మంది రియల్ ఎస్టేట్ సంబంధం లేకుండా కూడా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే టెనెంట్స్ ఉంటారు, లేకపోతే ఇక్కడ కూడా ఉంటారు. బట్ ఏదైతే కానీ రియల్ ఎస్టేట్ గురించి చాలా నాలెడ్జ్ తెలుసుకోవడం, చర్చ జరగడం ఇదంతా కూడా చాలా చాలా అవసరం. సో హైదరాబాద్ అందరికీ తెలుసు ఆవిర్భావానికి జూలై 2024లో రాష్ట్ర ప్రభుత్వం దాని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది ఒక అంటే ఈ విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి ఈ చెరువుల కబ్జాలు, నాలాల కబ్జాలు, లేకపోతే గవర్నమెంట్ ప్రభుత్వ వాస్తవ కబ్జాలు, ఇతర లంచ్ స్పేసెస్ లైక్ గ్రీన్ స్పేసెస్ లైక్ పార్క్స్ వీటన్నింటినీ కూడా చెక్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులు పరిరక్షిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ దానికి సంబంధించి కూడా వర్షాలు పడ్డప్పుడు కూడా చిన్నపాటి వర్షం కూడా ఉంటాం హైదరాబాద్ అంతా మనం చూస్తున్నాం. సో దీనికి ఒక పరిష్కారం చూపించాలనే దాని గురించి వస్తే ఈ హైదరాబాద్ అనేది ఒక సంస్థ. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. హైదరాబాద్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ క్రియేటెడ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. సో దీనికి చాలా చర్చ జరిగింది. సో చాలా మంది కోర్టుకు పోయారు. హైదరాబాద్ అనేది చట్టపరమైన సంస్థ కాదా చాలా కోర్టు కూడా రకరకాల అన్నింటినీ కూడా చాలా వాదనలు అన్ని విన్న తర్వాత హైదరాబాద్ ఇస్ అబ్సల్యూట్లీ లీగల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి వాళ్ళు చేయడానికి కూడా ఒక అంటే రేపు మోసపోకూడదు అనేటటువంటి ఎవరు కొంతమంది కబ్జాగాడు చేసేదానికి దానికి అందరూ కూడా బలవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అంటే we try to work for a more transparent system, fair system, and where citizen can make a decisive decision తీసుకొని మంచి నిర్ణయం తీసుకున్నారు. తప్పు నిర్ణయం కాకుండా రేపు అయ్యో నా జీవితం అంతా నేను పెట్టి కొన్న ఒక ఆస్తి అయ్యేటట్టు లేకుండా ఈ దిశగా హైదరాబాద్ పనిచేస్తున్నాను. సో దట్ వాస్ ద ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. దట్ వాస్ ద ఆబ్జెక్ట్ దట్ వాస్ గివెన్ టు హైదరాబాద్. దట్ వాస్ ద ఆబ్జెక్టివ్ విత్ విచ్ హైదరాబాద్ హస్ బీన్ ఫ్లోటెడ్. సో ఇది మనం ఇవన్నీ అంటే మాకు ఇచ్చిన లక్ష్యాలు, మాకు ఇచ్చినటువంటి మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది అనేది కూడా స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నాం. రియల్ ఎస్టేట్ స్తబ్దత గురించి చెప్తున్నారు, హైదరాబాద్ కాపాడుతుంది. రియల్ ఎస్టేట్ స్తబ్దత గురించి మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా కారణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే ఏదో కొంతమంది బడాబాబు చేతుల్లో ఎక్కడ 100 కోట్లు 50 కోట్లు ఉండి లేకపోతే ఇది ఎస్ఎఫ్టి 10,000 15,000 అమ్మేది అది కాదు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఈస్ మచ్ బిగ్గర్ థింగ్. ఎస్, అఫోర్డబిలిటీ అనేది ఉండాలి. 10 మందికి అందరికీ అందుబాటులో ఇల్లు ఉండాలి. అందరికీ సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవడానికి ఒక ఉండాలి. అది దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మనం అంటాం కదా ఏది రోటీ కప్పడం ఒక ఇల్లు లేని బేసిక్ హౌసింగ్ ఇస్ బేసిక్ నీడ్. దాన్ని 10,000 15,000 ఎస్ఎఫ్టీ చొప్పున పెట్టి మీరు అక్కడ కొనాలంటే కనుక జీవితాంతం ఈఎంఐలు కట్టేటటువంటిది మీకు సింపుల్ ఉంటుంది. అఫోర్డబిలిటీని మెజర్ చేసేది సంథింగ్ కాల్డ్ పిఐ రేషియో. అంటే పిఐ ఇస్ ద ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. పిఐ రేషియో అంటే ప్రైస్ అంటే ఏంటి? ఇల్లు ఉంది ఒకటి, ఒక ఇల్లు దాని రేటు, ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాం, దాని రేటు సే ఎస్ఎఫ్టీ అక్కడ 7,000 చెప్పాడు, నేను సే 1,500 ఎస్ఎఫ్టీ కొందాం అనుకుంటున్నాను. ఒక 3 బెడ్రూమ్ హౌస్ కొన్నాం, 1,500 into 7 సంథింగ్ లైక్ 1 lakh 1 crore 5 lakhs సంథింగ్ ఏదో వస్తుంది. ప్లస్ నాకు కార్ పార్కింగ్ ప్లస్ నాకు ఇది ఇంటీరియర్స్ అన్ని కలిపి ఇంకొక 20-30 లక్షలు అవుతుంది. అంత కలిపి వేరే 1,50,00,000 అయింది ఎక్స్పెక్టెడ్. అంటే దట్ ఈస్ అ ప్రైస్. పి ఐ నా ఇన్కమ్ నేను ఎంత సంపాదిస్తున్నాను
నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను జీతం అనుకున్నాను కలిసి నెలకు ₹1,00,000 యాన్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 12 లక్షలు. సో పిఐ రేషియో ఎంత అవుతుంది? 1.5 డివైడెడ్ బై 12 లక్షలు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మోర్ దెన్ గ్రేటర్ దెన్ 12 పాయింట్ సంథింగ్ 12.5 వస్తుంది అంతే కదా. 1.5ని 12 లక్షలతో భాగిస్తే 12.5 వస్తుంది. పిఐ రేషియోస్ ప్రకారం మామూలుగా మాట్లాడితే కనుక 5 కన్నా ఎక్కువ పిఐ రేషియో ఇస్ నాట్ కన్సిడర్డ్ టు బి రైట్. 5 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్అఫోర్డబుల్. 10 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ట్రీమ్లీ అన్అఫోర్డబుల్. సో మనం ఎక్కడైతే కనుక 12, 15 అట్లా పిఐ రేషియోస్ వెళ్ళాలంటే అన్అఫోర్డబుల్ హౌసింగ్. సో అన్అఫోర్డబుల్ దాన్ని అఫోర్డబుల్ వేలు తీసుకెళ్ళాలి. ఈ కరెక్షన్ అనేది రేట్లు కరెక్షన్ నిరంతరం జరుగుతుంటారు. లేదా హైదరాబాద్ వచ్చిన తర్వాత జరుగుతుంది కాదు. పెరుగుతాయి రేట్లు, తగ్గుతాయి. 2008లో కూడా జరిగింది, చాలా సందర్భాల్లో జరిగింది. సో ఇలా అంటే రేట్లు పెరుగుతాయి, మళ్ళా పడతాయి, మళ్ళా పెరుగుతాయి, పడతాయి. ఇవన్నీ హైదరాబాద్ ఆపాదించి కొంతమంది వెస్టిగేటర్స్ రియల్ ఎస్టేట్ అంటే కనుక మొత్తం ఇలా జరుగుతున్నది అది కూడా దాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. సో రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ ముడిపడి ఉంటుంది. అఫోర్డబిలిటీ పెంచాలి, అందరికి హౌసింగ్ తీసుకురావాలి, అందరికి కూడా అందుబాటులో ఇల్లు ఉండేటట్టు చేయాలి. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి జిహెచ్ఎంసీ యాక్ట్ నుంచి ఉంటుంది, అట్లానే ఇతర చట్టాలు లైక్ ఇరిగేషన్ కి సంబంధించిన చట్టాల నుంచి ఉంటుంది, రెవెన్యూ సంబంధించిన చట్టాల నుంచి ఉంటుంది. ఇట్లా వివిధ అంశాల నుంచి కూడా చాలా పవర్స్ ఉంటుంది. అండ్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా వర్క్ జరుగుతుంది, స్టాఫింగ్ కూడా జరుగుతుంది. బహుశా అతి కొద్దిగా అంటే బహుశా 10-15 రోజుల్లోనే అది ఇనాగరేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో మేము హైదరాబాద్ మీ అందరికీ తెలుసు స్టార్టింగ్ లో డెఫినెట్ గా మేము వెరీ అగ్రెసివ్ అండ్ కొన్ని డిమాలిషన్స్ చేసిన దాని గురించి చాలా చర్చ జరిగింది. అండ్ విచ్ వాజ్ అ వెరీ యూస్ఫుల్ డిస్కషన్. ఎఫ్టీఎల్ అనే వాడికి ఎవరికి తెలియదు, ఎఫ్టీఎల్ గురించి అందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది. అప్పుడు నాకు ఎవరికి తెలియదు, నాకు కూడా హైదరాబాద్ వచ్చేదాకా నాకు ఎఫ్టీఎల్ అనే విషయం తెలియదు. సో ఎఫ్టీఎల్ అనేది ఒకటి ఉంటుంది, ఒక చెరువుని లేదా వాటర్ బాడీని కాపాడడానికి సంథింగ్ కాల్డ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది అనేది చట్టాల్లో ఎప్పటి నుంచో ఉంది, కానీ మనకు తెలియదు అనమాట. అవేర్నెస్ లేక చట్టాలు కొత్తగా వచ్చినాయి కదా. ఇరిగేషన్ యాక్ట్ లో ఉంది, బిల్డింగ్ రూల్స్ 2012 లో ఉన్నాయి, ప్రతి దగ్గర కూడా ఉన్నాయి, కానీ మనకి తెలియక దీని గురించి చాలా చోట్ల మనం పొరపాటు చేయడం కూడా జరిగింది అనమాట. అంటే అదర్ సిటిజన్స్. నెక్స్ట్ ఇదే కాకుండా ప్రభుత్వ ఆస్తుల గురించి కూడా అందరికి చాలా మందికి తెలుసు. ఒక దగ్గర సర్వే నెంబర్ లో చూపిస్తారు పర్మిషన్, ఇంకొక దగ్గర కడతారు, చూపించి అక్కడాంటి కూడా హైదరాబాద్ డిమాలిష్ చేస్తారు. సో దాని మీద చాలా చర్చ జరిగింది. బట్ దాని నుంచి కూడా పబ్లిక్ అంటే ఈ ఇట్లా అంటే ఒక దగ్గర సర్వే నెంబర్ చూపించి ఇంకొక దగ్గర కట్టడం అనేది ఇది కూడా అంటే గతంలో విన్నారు, కానీ ఇలా జరుగుతుందా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా దాని మీద కూడా చర్చ జరిగింది. సో అంటే ఏది ఎఫ్టీఎల్ లేదా ఏది ప్రభుత్వ భూమి ఏది కాదు, ఈ అన్సర్టనిటీలో కొంత డెఫినెట్ గా పబ్లిక్ డెసిషన్ మేకింగ్ కొంత స్లో డౌన్ అవడానికి అవకాశం ఉంది. సో ఇదంతా కూడా హైడ్రాకి ఆపాదిస్తూ కూడా కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఈ డెసిషన్ మేకింగ్ చేయడం అనేది. మనం ఎక్కడైతే కానీ రియల్ ఎస్టేట్ ఒక మోసపూరిత ఫౌండేషన్ మీద కొంతమంది స్వార్థపరులు అందరికీ కాదు, కొంతమంది స్వార్థపరులు చేసినటువంటి మోసపూరిత ఫౌండేషన్ మీద రియల్ ఎస్టేట్ అనేది ఉండడం కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ హ్యావ్ ఎ ఫెయిర్ సొసైటీ, ఒక మంచి సొసైటీ వైపు మనం పోవాలి. మన ప్లాట్ ఇక్కడ ఉన్నది, నీకు ఎప్పుడు ఎవడొచ్చి కబ్జా చేస్తాడో తెలియదు, లేదా నీకు నీ ల్యాండ్ లో ఎవడొచ్చి ఎక్కడ కడతాడో తెలియదు. ఇంకా మనం 75-76 సంవత్సరాల ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఆలోచన చేస్తున్నాం అంటే సంథింగ్ రాంగ్. సిస్టమ్స్ లో మన ట్రాఫిక్ వ్యవస్థ చూస్తే కూడా మనకు అర్థం, ఎవడంటే వాడు వస్తాడు, ఎక్కడంటే అక్కడ అవుతుంది. ఈ ఎఫ్టీఎల్ అనేది ఊరినేదో ఎవరో ఇచ్చినటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఎవరో ఇచ్చిన దాన్నే చేయడం కాదు, అది ఇంపార్టెంటే. కానీ దాని క్రాస్ చెక్ మెకానిజమ్స్ అంటే అది ఇచ్చేటప్పుడు కరెక్ట్ ఇచ్చాడా లేదా సిస్టమ్ అంటే మనకు వి నో హౌ సిస్టమ్స్ వర్క్. సో కొన్ని ఎవరో కొంతమంది చేసిన పొరపాటు వల్ల అందరినీ ఆపాదించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తారు, అందరికీ ఇది ఏదో ఇక్కడ ఏదో తేడా ఉంది అనేటువంటిది అలా ఉండాల్సిన అవసరం లేకుండా సిస్టమ్ ని ప్రాపర్ గా తయారు చేస్తూ ఒక ఎఫ్టీఎల్ ప్రాపర్ గా డిమార్కెట్ చేస్తూ మన వెబ్సైట్ లో పెట్టి రేపు నేను ఈ ప్లేస్ లో నిల్చుంటే కనుక నేను చెరువు ఎఫ్టీఎల్ లో ఉన్నానా లేక బఫర్ లో ఉన్నానా లేక లేదు సేఫ్ జోన్ లో ఉన్నానా అని తెలుసుకునేటువంటి విధంగా మా ప్రయత్నం అంతా కూడా ఇదంతా కూడా మా ఎక్సైజ్ అంతా కూడా సిటిజన్ ని అంటే ఒక మనిషికి ఒక సామాన్యుడిని అతనికి మనం చేసేటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సర్వీస్ ఏదైతే ఉందో
అతనికి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక, ఎందుకంటే ఇల్లు కొనటం లేదా స్థలం కొనటం అనేది సామాన్య విషయం కాదు. మనం ఒక ఇప్పుడు ఇంతకన్నా చూసాం ప్రాపర్టీ మ్యాచ్ మేకింగ్ అన్నాం. ప్రాపర్టీ తీసుకునేటప్పుడు మ్యాచ్ మేకింగ్, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు మనం చూసాం మ్యాట్రిమోనియల్ మ్యాచ్ మేకింగ్ చూసాం. ఎంత జాగ్రత్తలు తీసుకుంటాడు మనం, పిల్లవాడు ఎట్లాంటి వాడు, లేదా అమ్మాయి ఎట్లాంటిది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది జాగ్రత్తలు తీసుకుంటాం లేదా. అట్లా ఒక ఇల్లు కొనాలంటే కనుక మన లైఫ్ టైం డ్రీమ్ అది, ఒక ఇల్లు అనేది. జీవితాంతం కలిసి ఒక ఇల్లు కొనాలని చూస్తాం, జీవితాంతం వెచ్చించి ఒక ప్లాట్ పెట్టుకోవాలని చూస్తాం, ఆ ప్లాట్ పిల్లలకి ఇవ్వాలని చూస్తాం. అంటే నీ భవిష్యత్తుని నువ్వు ముందు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందే నువ్వు తయారు చేసుకుంటూ పోతున్న దారి అనమాట అదంతా. ఇటువంటివన్నీ కూడా సడన్ గా ఆ ప్లాట్ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది, లేదా ఆ ప్లాట్ ఎక్కడ FTL లో వచ్చింది, లేదా ఇట్లాంటి వచ్చినప్పుడు మన డ్రీమ్స్ అన్ని కూడా పటాపంచడానికి అవకాశం ఉంది. మనం వేసుకున్న దారి ఏదైతే ఉందో అంతా కూడా మనకేదో అస్తవ్యస్తంగా కనపడ్డాను. ఇవన్నీ ఉండకూడదు. ఏదైతే కనుక ఉన్నదో ఒక సిస్టమ్ అనేది ప్రాపర్ ఉండడానికి హైడ్రా అనేది పనిచేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.